హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. భద్రాద్రిని ముంచి పిఎస్ లింకు 41.5 మీటర్ల వద్దే ప్రధాన ఏటపాక తూముకు ఎసరు. ఏటా సాధారణ వరదలతోనే సతమతం. పోలవరం స్టోరేజీ ప్రారంభమైతే మరింత పెరగనున్న ముప్పు. పోలవరం నల్లమల సాగర్లో లింకుతో అంచనాకు మించి వరద పోటు. 300 టీఎంసీలు మళ్లించాలంటే ఏడాది పొడవునా నీటి నిల్వ తప్పదు. నిబంధనలు తుంగలోకి, సూచనలు పెడచెవిన పెడుతున్న ఏపీ సర్కార్. జల సాధన ఉద్యమము 2.0 నేటి అవసరం. ఆంధ్రుల జలదోపిడికి మళ్లీ గేట్లు తెరిచిన రేవంత్ రెడ్డి. ఆదిత్యనాథ్ దాస్ కుట్రలు కుతంత్రాలకు అడ్డుకు కట్ట వేయాలంటే కేసీఆర్ సారథ్యంలో మరో జలసాధన ఉద్యమం 2.0 ప్రారంభం కావాలి. ఈనాటి యువతరానికి ఆనాటికి నీళ్ల గోస ఎలా ఉండేదో అర్థమయ్యేలా చెప్పాలి. తెలంగాణ సాగునీటి హక్కుల సాధన కోసం మరోసారి తెలంగాణ ప్రజలు ఉద్యమ బాట పట్టాలి. వి ప్రకాష్. పిఎస్ లింకుపై ఏపీ దూకుడు. అనుమతుల కోసం కేంద్రంతో చర్చలు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో బాబు భేటీ. చోద్యం చూస్తున్న తెలంగాణ సర్కార్. పేరుకే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు. యాతన ఇక మొదలు. నేటి నుంచి యూరియా బుకింగ్. రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానున్న బుకింగ్ విధానము. ఇకపై యాప్లో బుక్ చేసుకుంటేనే బస్తాల పంపిణీ. 24 గంటల్లో బస్తాలు తీసుకోకుంటే ఐడి క్యాన్సిల్. యాప్పై రైతులకు అవగాహన కల్పించని ప్రభుత్వం. ఏఈఓలు డీలర్లపై భారం పడేసిన ఉన్నతాధికారులు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై దుమ్మెత్తి పోస్తున్న అన్నదాత. నిరక్షరాస్యులైన రైతులు ఎటుపోవాలంటూ ప్రశ్నలు. దమ్ముంటే రాజీనామా చేయించు. ఎవరి శాతం ఎంతో తేల్చుకుందాం. ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. గబ్బిలాల్లా ఫిరాయింపు ఎమ్మెల్యేలు. పదవుల కోసం ఇంత జీవదారుడా? ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దుస్థితిలో పోచారం కడియం. గ్రామ పంచాయతీ ఫలితాలు చూసి పరిషత్ ఎన్నికలపై రేవంత్ వెనక్కి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిరిసిల్లలో కొత్త సర్పంచులకు సన్మానం. ఎల్ఎన్టీపై క్రిమినల్ కేసు. మేడిగడ్డ బరాజ్ వైఫల్యానికి నిర్మాణ సంస్థే కారణమని నిర్ధారణ. సొంత నిధులతో పునరుద్ధరించకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని సర్కార్ నిర్ణయము. క్రిమినల్ కేసు నమోదుకు న్యాయశాఖ అంగీకారము. తొలుత షోకాజ్ నోటీసులు జారీ. సంస్థ స్పందనను బట్టి తదుపరి చర్యలు.